వేదిక పైన ఉన్న సీనియర్ నాయకులందరికీ పేరు పేరున, అదేవిధంగా వేదిక ముందు ఈరోజు ఇది అనుకోని ప్రోగ్రాము. అజయ్ గారు ఏదో ఇక్కడ హెలికాప్టర్ దించుతున్నా అని చెప్పారు, కానీ ఇంతమంది వస్తారని చెప్పలేదు. మరి అనుకోని ప్రోగ్రాం కూడా ఇంతమంది మా సోదరులందరూ ఉత్సాహంగా ఎక్కేసినందుకు మా ఆడబిడ్డలు కూడా ఈ తోపులాటలో కూడా ఇంత ఉత్సాహంగా వచ్చినందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇవాళ మనకి సరిగ్గా తెలంగాణ ప్రజలు 2 దఫాలుగా మనకు అవకాశం ఇచ్చినారు. పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ ఒకవైపు బుడి అడుగులేస్తూనే మరొక వైపు ఒక పటిష్టమైన పునాది కొత్త రాష్ట్రానికి వేయాలనే ఉద్దేశంతో చాలా నిర్మాణాత్మకంగా ప్రణాళికాబద్ధంగా 10 సంవత్సరాలు మనం పనిచేసిన విషయం రాష్ట్రంలోని అందరికీ తెలుసు. అది వ్యవసాయం కావచ్చు, సాగునీటి రంగం కావచ్చు, పట్టణాభివృద్ధి కావచ్చు, పల్లె ప్రగతి కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, గిరిజన సంక్షేమం కావచ్చు, దళితుల సంక్షేమం కావచ్చు, బలహీన వర్గాలకు పెద్దపీట వేయడం కావచ్చు. మీరు ఏ రంగం అన్నా తీసుకోండి, ప్రతి రంగంలో మైనారిటీలు, మహిళలు, ఏ రంగం అయినా తీసుకోండి. 10 ఏళ్లలో తెలంగాణ అనేది భారతదేశానికి ఆదర్శంగా ఏదైతే తెలంగాణ ఈరోజు పాటిస్తుందో దేశం తెల్లారి దాన్ని అనుసరిస్తుందనే పద్ధతుల్లో చాలా పకడ్బందీగా మనం పనిచేయడం జరిగింది. అందుకే 2014లో కేవలం 63 సీట్లు సాధించిన టీఆర్ఎస్ పార్టీ 18 కాడికి వచ్చేసరికి 88 సీట్లు, మనం 25 సీట్లు ఎక్కువ గెలుచుకునే విధంగా ప్రజలు ఆశీర్వదించడం జరిగింది. అయితే 2023 కాడికి వచ్చేసరికి మరి కొంత ప్రజలకు కూడా ఒక సామెత ఉంటుంది కదా తెలుగులో, కొత్తకు వింత పాతకు రోత అని. అట్లే 10 ఏళ్ళు మనల్ని చూసి కొద్దిగా బోరు కొట్టినట్టుంది. అట్లే అవతల వైపు నుంచి కూడా హామీలు ఏవైతే గుప్పించారో 1, 2 కాదు, రైతులకి నోటికొచ్చినట్టు రాహుల్ గాంధీ గారిని పిలిచి వరంగల్కి పిలిచి రైతు డిక్లరేషన్ పేరిట 2 లక్షల రుణమాఫీ అని, 10,000 కేసీఆర్ గారు ఇస్తే మేము 15,000 ఇస్తామని, 2 పంటలకే కేసీఆర్ రైతు బంధు ఇస్తున్నాడు, మేము 3 పంటలకు ఇస్తామని, అట్లాగే బోనస్ ఇస్తామని బోగస్ మాటలు, అట్లాగే మీకు అన్నింటికీ అన్ని పంటలకు మద్దతు ధర, దాని మీద నుంచి 500 రూపాయల బోనస్ అని బోగస్ మాటలు చెప్పి రైతులను మోసం చేసినారు. అట్లాగే మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు, ఎవరైతే యువత ఉంటారో వాళ్ళకు కూడా కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టండి, కేటీఆర్ ఉద్యోగం 2 ఉద్యోగాలు ఊడగొడితే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని రాహుల్ గాంధీ గారు వచ్చి నమ్మబలికి ప్రియాంక గాంధీ గారిని కూడా పిలిచి యూత్ డిక్లరేషన్ అని చెప్పి వారి ద్వారా చెప్పించి స్కూటీలు ఇస్తామని, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగ భృతి నెలకు 4,000 ఇస్తామని ఇట్లా అడ్డగోలు హామీలు ఇస్తే కొంత మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు కూడా వాళ్ళు కూడా నమ్మినారు. అట్లాగే మా ఆడబిడ్డలు కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు కళ్యాణ్ లక్ష్మి, మేము తులం బంగారం ఇస్తాం, కేసీఆర్ గారు ఇచ్చే కళ్యాణ్ లక్ష్మి పెళ్ళైన 2 నెలలకు వస్తుంది, నువ్వు లగ్న పత్రిక పెట్టుకోగానే నీకు ఇస్తా, తులం బంగారం మీ ఇంటికే పంపిస్తా, సోనియమ్మ చెప్పింది, ప్రియాంకమ్మ చెప్పింది అని చెప్పి ఉదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తే వాళ్ళు కూడా పాపం ఫ్రీ బస్ అంటే, తులం బంగారం అంటే, నెలకు 2,500 అంటే ఈ భారీ ఈస్ట్మన్ కలర్ లో చూపెట్టిన సినిమా చూసి వాళ్ళు కూడా మోసపోయారు. అట్లాగే ఈ రాష్ట్రంలోని పెద్ద మనుషులు, పెద్ద వయసులో ఉండే వృద్ధులు వాళ్ళకు కూడా సినిమా చూపెట్టారు. కేసీఆర్ ఇంట్లో ఒకరికే ఇస్తున్నాడు, ముసలవ్వకో ముసలయ్యకో ఇస్తున్నాడు, మాకు అవకాశం ఇస్తే కేసీఆర్ ఇచ్చే 2,000 ఏముంది, మేము 4,000 ఇస్తాం, ఇంట్లో ఒకరికి కాదు 2కి ఇస్తాం, అత్తకి 4,000, కోడలికి 2,500 అని చెప్పి నమ్మబలికితే పాపం వాళ్ళు కూడా మోసపోయినారు. అట్లాగే బలహీన వర్గాల సోదరులకి బీసీ డిక్లరేషన్ పేరిట 42% రిజర్వేషన్లు, బీసీ సబ్ ప్లాను, 1,00,000 కోట్ల బడ్జెట్ అని చెప్పి ఏదేదో నోటికొచ్చినాయని చెప్పుకుంటూ పోతే కొంతమంది బలహీన వర్గాల సోదరులు కూడా నమ్మి కాంగ్రెస్కి ఓటేసినారు. అందులో మీ జిల్లాలో, ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరి ఇక్కడున్న రాజకీయ సమీకరణలో భాగంగా కూడా కొంత ఆనాడు 2023లో మనకి నష్టం జరిగింది. కానీ ఒక రకంగా మంచిదే, ఇది మనకు జరిగింది మంచిదే. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు కొత్తకో వింత పాతకో రోత అన్నట్టు 10 ఏళ్ళు మనం చూసి మరి తర్వాత ప్రజలకు కూడా కొద్దిగా బోరుగొట్టినట్టుంది, కొత్తదనం కోరుకున్నారు. కేసీఆర్ గారు రోజు బ్రహ్మాండంగా భోజనం పెడుతున్నాడు, కానీ ఈయన ఎవరో బిర్యానీ పెడతానంటున్నాడు కదా అని చెప్పి ఆయనకు ఓటేశారు. ఓటేసిన తర్వాత ఇవాళ 20 నెలల్లో ప్రజలకు అర్థమైంది ఏంటంటే ఓటేసిన పాపానికి కాంగ్రెస్ కాటేస్తుంది తప్ప, కాంగ్రెస్ కాటికి పంపుతుంది తప్ప పొరపాటున కూడా ఒక్కటంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోదు అనే విషయం ఇవాళ రాష్ట్ర ప్రజలకి, అన్ని వర్గాల ప్రజలకు కూడా
పూర్తి స్థాయిలో అర్థమైంది. ఇవాళ ఎన్నికలంటూ వస్తే, ఇవాళ ఈ రోజు కనుక ఎన్నికలంటూ వస్తే ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డికి తెలుసు, అదే విధంగా బీజేపీ వాళ్ళకు కూడా తెలుసు. కేసీఆర్ గారు 100 సీట్లతో ఏకపక్షంగా ఈ రోజు అధికారంలోకి వస్తారని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇది వాస్తవం. కానీ మన రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, భారతరత్న పెద్దలు, చాలా ముందు చూపు గల పెద్ద మనిషి, దార్శనికుడు, గొప్పవాడు, ప్రపంచ మేధావిగా ప్రఖ్యాతికెక్కిన డాక్టర్ బాబాసాహెబ్ కూడా ఇట్లాంటి దుర్మార్గులు, ఇంత అరాచకం చేసే వాళ్ళు ఉంటారని పాపం ఆయన ఊహించలేదు. ఎందుకంటే మాట ఇచ్చి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అని చెప్పి, మరి ఆ గ్యారంటీలన్నింటినీ పొందబెడతారని చెప్పి పాపం ఆయన కూడా పెద్ద మనిషి, ఇంత నీచమైన రాజకీయం ఉంటుందని చెప్పి ఆయన కూడా ఊహించలేదు. అందుకే రాజ్యాంగంలో రీకాల్ వ్యవస్థ పెట్టలేదు. కొన్ని దేశాల్లో ఉంది. రీకాల్ అంటే ఏంటి? ఇచ్చిన మాట కనుక నిలబెట్టుకోకపోతే తిరిగి అధికారం లాక్కునే అధికారం ప్రజలకే ఇచ్చేదే రీకాల్. అది పాపం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు కూడా ఇట్లాంటి దుర్మార్గులు ఉంటారని ఊహించలేదు కాబట్టి పెట్టలేదు. కాబట్టి మనకు మరొక 3 ఏళ్లు ఎదురు చూడక తప్పదు. ప్రజలకు కూడా మరొక 3 ఏళ్లు, మరి ఒక్క తప్పు ఓటు వేసినందుకు 5 ఏళ్లు శిక్ష పడుతుంది అనేది అర్థం కావడానికి కూడా మరి ఈరోజు వారికి కూడా సమయం ఆసన్నమైంది. కానీ ఒక రకంగా మంచిదే. ఎందుకంటే ఎప్పుడైనా సరే జీవితంలో నార్మల్గా ప్రతిరోజు అన్ని సవ్యంగా సాగుతుంటే జీవితం విలువ అర్థం కాదు. ఎప్పుడు కూడా మనకి మన చుట్టూ ఉండే మనుషుల విలువ తెలవాలన్నా, లేదా ఒక నాయకుడు విలువ తెలవాలన్నా, ఇంకోవైపు ఒక ప్రతినాయకుడు ఉంటేనే దాని విలువ అర్థమవుతుంది. ఈరోజు అదే జరుగుతూ ఉంది తెలంగాణలో. ఎందుకంటే గుర్రం విలువ తెలవాలంటే అప్పుడప్పుడు గాడిదని కూడా చూడాలి కదా. ఇవాళ అందుకే కాంగ్రెస్ అనే గాడిద ఇవాళ తెలంగాణలో సృష్టిస్తున్న అరాచకం చూసి మరి రైతులు గుండెలు బాదుకుంటా ఉన్నారు. చూస్తున్నారు మీరు, మీ జిల్లాలో 3 మంత్రులు, 3 మునగాళ్ళలాగా పోజులు కొడుతూ తిరుగుతూ ఉంటారు. ఒక ఆయన బాంబులను తిరుగుతున్నాడు. ఆ బాంబులు పోయిన దీపావళి కన్నాడు, ఇప్పటిదాకా పేలట్లేదు. ఆయన పేరు అందుకే పొంగులేటి కాదు, బాంబులేట్ అయిపోయింది పాపం. ఇంకా 2 మంత్రులు ఉన్నారు. ఒక ఆయన బిజీగా కమిషన్లలో బిజీగా ఉన్నాడు, ఇంకొక ఆయన వ్యవసాయ మంత్రిగా. మరి ఆయన ఏం చెప్తున్నారో, రైతులందరూ ఇవాళ ఎరువుల దుకాణాల ముందు లైన్లలో చెప్పులు పెడుతుంటే మళ్ళీ ఆనాటి రోజులు వచ్చాయని పాటలు పాడుకునే దుస్థితి వస్తే మరి ఆయన ఏం చేస్తున్నాడో నాకైతే తెలియదు. 2 లక్షల టన్నుల ఎరువులు ఇవాళ కొరత రాష్ట్రంలో ఉన్నమాట వాస్తవం. ఎరువుల దుకాణాల ముందు చెప్పులు, ఆధార్ కార్డులు పెట్టి మళ్ళీ ఆనాటి రోజులు వచ్చినాయి, నికృష్టమైన రోజులు కాంగ్రెస్ పాలనలో అని వాళ్ళ రైతులు వాపోతున్న రోజులు ఖమ్మం జిల్లాలో కాదు, రాష్ట్రం అంతటా కనబడుతున్న మాట వాస్తవం. అందుకే నేను అనేది, మనం ఓటేసేటప్పుడు ఆలోచించుకుని ఓటేస్తే తప్పకుండా మనకి సరైన నాయకత్వం ఉంటే లాభం జరుగుతుంది తప్ప ఎవరిని పడితే వాళ్ళని గెలిపిస్తాం, వాళ్ళు ఆ రోజు చెప్పిన మాటలని మోసపోతామంటే తర్వాత బాధపడడం తప్ప ఇంకోటి ఉండదు. వాస్తవానికి ఇవాళ మనకు ఒక మంచి అవకాశం ఉంది. సరే, శాసనసభకి ఎన్నికలు 3 ఏళ్ళు ఉండొచ్చు కాక, కానీ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరం కూడా మేము మీకు మాటిస్తా ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో, రాబోయే ఆగస్టు లేదా సెప్టెంబర్ మాసంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయని చెప్పి మరి వార్తలు వస్తూ ఉన్నాయి. మీ అందరికీ, ఇక్కడికి వచ్చిన మా సోదరులందరికీ మీకు మాటిచ్చేది ఒకటే, మీరు మా కోసం శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళ కోసం మీరు కష్టపడ్డారు. ఇప్పుడు మా వంతు మేము మీకోసం కష్టపడతాం. ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, అదేవిధంగా కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా పోటీ చేయాలనుకునే సోదరులకి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, దయచేసి నడుం బిగించండి. ప్రభుత్వం మీద ఇప్పటికే ప్రజలకి వాంతికి వచ్చినంత కోపం ఉంది, అంత ఇబ్బందిగా ఉంది. మరి అట్లాంటప్పుడు దీన్ని కనుక మనం సరిగా వాడుకుంటే ఖచ్చితంగా ఖమ్మం జిల్లా పరిషత్తు, అదేవిధంగా కొత్తగూడెం భద్రాద్రి జిల్లా పరిషత్తు కూడా మనం గెలిచేదానికి అవకాశం ఉంది. అట్లాగే మున్సిపాలిటీలు కానీ, మండలాలు కానీ, మీరు యువకులు ముఖ్యంగా ముందుకొచ్చి కాంగ్రెస్ ను చీల్చి చెండాడి వాళ్ళు చేసిన మోసాన్ని కనుక ప్రజలకు సవ్యంగా విడమర్చి చెప్పగలిగితే అద్భుతమైన ఫలితాలు సాధించే అవకాశం మన ముందే ఉంది. ఎందుకంటే మీ జిల్లాలోనే ఈ అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే గొప్ప ఆశతో, ఏదో చేస్తుంది కాంగ్రెస్ అనే ఒక ఆశతో మీ జిల్లాలో ఆ పార్టీకి 9 సీట్లు కట్టబెట్టారు. గెలిచిన మన ఒక ఎమ్మెల్యే కూడా వాళ్ళలోనే కలుపుకున్నారు. ఇప్పుడు మొత్తానికి 10కి 10 వాళ్ళే ఉన్నారు. అదేవిధంగా ఎంపీ గారు కూడా వాళ్ళే గెలిచారు. కాబట్టి మనం అడిగే హక్కు మనకు ఉంది. ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా ఖచ్చితంగా ప్రజల పక్షాన అడిగే హక్కు మనకే ఉంది. ఎందుకు అంటే ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చేదాకా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని రకాల అపసవ్యపు మాటలు మాట్లాడినా, ఎన్ని రకాల డైవర్షన్ పాలిటిక్స్ చేసినా వదిలిపెట్టే సమస్య లేదు. రేవంత్ రెడ్డి భరతం పట్టే బాధ్యత, కాంగ్రెస్ భరతం పట్టే బాధ్యత మనందరం సమిష్టిగా తీసుకుందాం. రేపు ఇక్కడ గులాబీ జెండా ఎగరేసి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా
వాళ్ళ వల్ల ఏమి కాదు, ప్రజాబలం ముందు ఎవరైనా సరే తల ఒగ్గక తప్పదు అనే సందేశాన్ని రేపు ఖమ్మం జిల్లా నుంచే ఇద్దాం. దానికోసం వాళ్ళు డబ్బులు బాగా ఉండొచ్చు, వాళ్ళకి డబ్బులు పంచి గెలుస్తామనే అభిప్రాయం ఉండొచ్చు. ప్రజలు మేము మాల మీద డబ్బులు కొడితే మాకే ఓటు గుద్దుతారు, మొన్న గుద్దలేదా ఇప్పుడు అట్లే ఇస్తారులే అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా మనం గనక గట్టిగా మరి ప్రజల తరపున కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టే విధంగా గ్రామ గ్రామాన మీరందరూ మరొక కేసీఆర్ లాగా కథానాయకులై కదిలితే తప్పకుండా ఖమ్మంలో అదేవిధంగా కొత్తగూడెంలో మనకి 2 జిల్లాల్లో కూడా మంచి అవకాశం ఉంది. తప్పకుండా నేను జిల్లా నాయకత్వాన్ని కూడా కోరుతా ఉన్నా, నియోజకవర్గాల ఇన్ఛార్జీలను కూడా కోరుతా ఉన్నా. నియోజకవర్గాల వారీగా మండలాల వారీగా మనం సమావేశాలు ప్రారంభించుకున్నాం. ఇప్పటికీ కొన్ని చోట్ల చేయని చోట్ల అది కూడా కంప్లీట్ చేసుకుందాం. మరి రాబోయే రోజుల్లో ఆగస్టులో సెప్టెంబర్లో ఎన్నికలు వస్తా ఉన్నాయి అంటున్నారు కాబట్టి పార్టీ వైపు నుంచి మీకు సంపూర్ణ సహకారం ఉంటుంది. మెటీరియల్ కూడా మొత్తం పార్టీ నుంచే వస్తుంది. ఎంతో ఎంతో సహాయ సహకారాలు కూడా మీకు అందరికీ అందుతాయి. తప్పకుండా మీరందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ కథానాయకులై కదిలితే మన పార్టీకి మళ్ళీ తిరిగి ఖమ్మం జిల్లాలో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసే అవకాశం ఉంది అని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇంకా 3-4 కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్లేదానికి మీరు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కూడా కోరుతూ, జై తెలంగాణ, జై కేసీఆర్.